తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. కాబోయే అల్లుణ్ణి నోరు తెరిచి విందుకు రానా అంటే రమ్మని కూడా పిలవా? వచ్చి పిలిస్తే మాత్రం నువ్వు వచ్చేస్తావా ఏంటి? పిలిచి చూడు వస్తానో లేదో. స్వామి, నువ్వు వచ్చే రకమే. వద్దులే. సరే సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. హలో హలో, ఏంటి బాయ్? నిన్ను అర్జెంటుగా చూడాలనుంది. గేట్ బయటే ఉన్నాను, వస్తే చూసి వెళ్తాను. వచ్చి వెళ్ళు. ఏంటో వచ్చి వెళ్ళేది? ఎవరికంటైనా పడ్డామంటే అంతే సంగతులు. నువ్వు వెళ్ళు బాబు, నేను రాలేను. చూస్తే చూడనే, అలా అయినా మన సంగతి మీ ఇంట్లో తెలుస్తుంది. అమ్మో, ఇంకేమైనా ఉందా? నువ్వు వెళ్ళు ప్రణయ్, ప్లీజ్. సరే, నువ్వు రావద్దులే, నేనే వస్తాను. రే, తమాషా చేస్తున్నావా? వెళ్ళు ప్లీజ్. నువ్వేం వీధి గేట్ వరకు రావాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నీ గుమ్మంలోకైనా రా, చూసి వెళ్ళిపోతాను కదా. ప్లీజ్ ప్రణయ్. ఇదిగో, నువ్వు వచ్చేంత వరకు మీ గేటు ముందు నుంచి నేను కదలను. బాయ్. అబ్బా, మొండి మనిషి. ఖచ్చితంగా నేను మొహం చూపించే వరకు అక్కడి నుంచి కదలడు. అందరూ కబుర్లలో ఉన్నారు. ఇంటి పక్క సందులో నుంచి కనబడొస్తే సరిపోతుంది. ఇందు, అమ్మా వస్తున్నా. అవునా రామా, అడగడం మర్చిపోయాను. ఇంటి బయట ఇంటికి అలివేణి రమణీయం అని భలే అందమైన పేరు పెట్టావు. అటు అమ్మగారి పేరు, ఇటు మీ ఆవిడ పేరు కలిసొచ్చేలా పెట్టి తెలివిగా తప్పించుకున్నావురా. ఏం తప్పించుకోవడంరా బాబు, కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. ఆ బోర్డు మీద మాత్రమే అత్తా కోడళ్ళు కలిసి ఉంటారు. మాటలతో పోటీ పడి మరీ పోట్లాడుకుంటారు. రే, సంధి చేద్దాను మధ్యలోకి వెళ్ళాననుకో, నేను బలైపోతాను. అత్తా కోడళ్ల మధ్య ఆ మాత్రం ఉండాలి, లేకపోతే దిష్టి పెడతారు. నేననకపోతే దానికి తోచదు, అదనకపోతే నాకు తిన్నదరగదు. చూసావా దేవకి, అత్త కోడళ్ళంటే ఇలా ఉండాలి. నీకు కోడళ్ళొచ్చే టైం అయింది, చూసి నేర్చుకో. అత్తయ్య, ఒట్టి కబుర్లతోనే కడుపు నింపేస్తారా ఏంటి? ఇందు, మధు, మీరు అరిటాకులు మంచినీళ్లు తీసుకొచ్చి పెట్టండి. నేను అత్తయ్య వండినవన్నీ తెచ్చి వడ్డిచ్చేస్తాం. అమ్మా రమణి, నువ్వు కాస్తాగు, కూర్చో. భోజనాలు అవి ఇప్పుడే కాదు, గతికితే అతకదు అంటారు. ముందు మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుకుని ఆ తర్వాత భోంచేద్దాం. అన్నయ్య, ఇవాళ నువ్వు బుక్ అయిపోయినట్టున్నావు. అబ్బాయి, యాక్చువల్గా నేను మనసులో ఒక ఆలోచన పెట్టుకునే వచ్చానమ్మా. నేనిక్కడికి వచ్చాక నా మనసులో మెదిలిన ఆలోచనని ఖాయం చేసేసుకున్నాను. ఏమా, మా పెద్దబ్బాయి నందుకి మీ పెద్దమ్మ ఇందునిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నాను. దేవకి, నా ఆలోచనని నువ్వు ఎప్పట్లానే సమర్థిస్తావనే నమ్మకంతో ముందు నీకు ఈ విషయం చెప్పలేదు. అసలు ఆ మాటకొస్తే రామచంద్రతో సూచనప్రాయంగా కూడా ఈ విషయం ప్రస్తావించలేదు. దేవకి, నువ్వు నాకు ఎంత అనుకూలవతైన భార్యగా ఉన్నావో అలాగే ఇందు కూడా నందుకి అనుకూలవతైన భార్యగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నాను. కరెక్టే కదా? ముందుగా చెప్తే పెళ్లి చూపులకు రావనే, భోజనానికని చెప్పి తీసుకొచ్చానురా. నువ్వు 1000 సంబంధాలు కాదన్నా, నేను 10,000 సంబంధాలు తెస్తానని నీకు తెలుసు కదరా. ఇన్నాళ్ళు తీసుకొచ్చిన సంబంధాల గురించి వదిలేస్తే ఇందు నీకు కరెక్ట్ అని బలంగా నమ్ముతున్నాను.
నాకు చనువు అడిగే హక్కుందని ఇందుని నా కోడల్ని చేయమని అడిగాను. మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి. హలో, ఏంటి రావా నువ్వు? కనపడి వెళ్ళడానికి కూడా నీకు అంత కష్టమా? అసలు నా పరిస్థితి ఏంటో తెలుసా నీకు? ఏ నాకంటే నీకు అక్కడే పనులు ఎక్కువైపోయా? నేను ఇంపార్టెంట్ కాదా నీకు? విందుకొచ్చిన వాళ్ళకి వడ్డిస్తూ కూర్చున్నావు నువ్వు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది భోజనానికి కాదు, నా కోసం వచ్చారు. నీకోసం వచ్చారా? అవును, అసలు మేమెవ్వరూ ఊహించలేదు నన్ను కోడల్ని చేసుకుంటామని అడుగుతున్నారు. ఓ, ఇంకే బాగా డబ్బున్న సంబంధం అనుకుంటా కదా, చేసేసుకో. నువ్వు కూడా ప్రిపేర్ అయి ఉంటావు కదా. ప్రణయ్, నీకేమైనా పిచ్చా? నా గురించి ఇదే నన్ను అర్థం చేసుకుంది. సారీ సారీ, నువ్వు నాకు ఎక్కడ దక్కకుండా పోతావన్న భయంతోనే అలా కోపంగా మాట్లాడేశాను. నువ్వు వెళ్ళి మీ వాళ్ళతో మన ప్రేమ సంగతి గురించి చెప్పేసే. ప్రణయ్, నువ్వు చెప్పినంత తేలిక కాదు నేను ఈ విషయం మా నాన్నతో చెప్పడం. నీకు చేత కాకపోతే నేను వచ్చి చెప్తాను. నాకే భయం లేదు, నేను ఇప్పుడే వస్తున్నాను. ప్రణయ్ ప్లీజ్ ప్లీజ్ ప్రణయ్ వద్దు, దయచేసి అంత పని చేయకు. నువ్వు వచ్చేస్తే గొడవలు అయిపోతాయి. అయితే నువ్వే చెప్పు. ప్రణయ్, మా వాళ్ళతో ఈ విషయం మాట్లాడేంత ధైర్యం నాకు లేదు. నీకు చెప్పే ధైర్యం లేదంటావు, నన్ను చెప్పొద్దంటావు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నాకేం తోచడం లేదు, నాకు చాలా భయం వేస్తుంది. అసలు మీ వాళ్ళకి చెప్పడానికి ఎందుకు నువ్వు భయపడుతున్నావు? మా నాన్న నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. నేను ఈ విషయం చెప్తే ఆయన తట్టుకోలేరు, చాలా బాధపడతారు. హా, మీ అమ్మ అయ్య బాధపడకూడదు కానీ నేను ఎంత నరకం చూసినా పర్లేదా? ప్రణయ్ ప్లీజ్ ప్రణయ్, నేను అసలే నలిగిపోతున్నా, నువ్వు అలా మాట్లాడకు. ఇదిగో ఫైనల్ గా చెప్తున్నాను, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నీకు మన ప్రేమ విషయం చెప్పే ధైర్యం లేకపోతే వచ్చిన వాళ్ళు ఈ సంబంధం ఖాయం చేసుకోకుండా వెళ్ళేటట్టు చూడు. అలా కాదని ఈ సంబంధం ఖాయమై నువ్వు మరొకడి భార్య అయితే మాత్రం నేను ప్రాణాలతో ఉండను. ప్రణయ్, ఇది బెదిరింపు కాదు, నా నిర్ణయం. నువ్వు వెళ్ళి నో చెప్పి మళ్ళీ నాకు ఆ విషయం చెప్పు. ఇందు, నువ్వు ఇంకొకటి భార్య అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్విప్పుడు నో చెప్పకపోతే నేనే రావాల్సి ఉంటుంది, గుర్తుంచుకో. Thank you.